సిద్దిపేట జిల్లా గజ్వేల్లో క్షీరసాగర్ రైతు భూములను వెంకట్రామరెడ్డి తిరిగి ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. భూములను 30 రోజుల్లో ఇవ్వకపోతే పోరాటం చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంకట్రామరెడ్డి ఆక్రమించుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి నేటికి దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్ ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని బీఆర్ఎస్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రఘునందన్ రావు పాల్గొన్నారు. అహంకారంతో వెంకట్రామరెడ్డిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు విర్రవీగిందో వాళ్ళ ప్రతి పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల, అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తాం. రఘునందన్ అనేటువంటి దుబ్బాకలు కనబడకుండా చేస్తా అని పైసలు పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి, రాత్రిళ్ళు ఓటులకు నోట్లను వంచి తాత్కాలికంగా రఘునందన్ నోడలు కొట్టమని రిలాక్స్ అయ్యారు కొంతమంది. లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి అయితే కనబడతలేదు. ఎట్లా సమర్థించుకుంటాడంటే 14 గెలుస్తామన్నాడు ఎంపీలు. ఎన్ని గెలుస్తామన్నాడు? 14 గెలుస్తామన్నాడు. బీజేపీ వాళ్ళు 7.5 అన్నాడు. 10 రోజులైనాక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్నాడు. వాళ్ళు 8 పంచుకున్నారు, వీళ్ళు 8 పంచుకున్నారు అన్నాడు. అంత అయిపోయి డబ్బాలు ఇప్పినాక ఏం కనబడ్డదంటే ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓడిపోయాడా? ఆయన సొంతూరు మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయాడా? ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు చేవెళ్ళ పార్లమెంట్, అది ఓడిపోయాడా? అప్పుడు ఈ 3 జవాలను కొట్టింది ఎవరు? ఏం జెండా కొట్టింది అంటే పాత ముఖ్యమంత్రిని పొందబెట్టినాం, కొత్త ముఖ్యమంత్రిని కూడా పెట్టినవా? భయపెట్టేది మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారా గెలవరా? ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా వద్దా? సో గెలిచిన కాబట్టి 2 కొమ్ములు వచ్చినాయి, ఏం రాలేదు. రఘునందన్ దుబ్బాగా గెలిచినప్పుడు గట్టే ఉన్నాడు, ఇప్పుడు మెదక్ గెలిస్తే కూడా గిట్లే ఉంటాడు. రేపు మా వాళ్ళందరూ కోరుకున్నట్టు ఇంకొక మెట్టు ఎక్కితే కూడా రఘునందన్ గిట్లే ఉంటాడు. రఘునందన్ కార్యకర్తగానే పుట్టిండు, కార్యకర్తగానే ఎదిగిండు, కార్యకర్తల కష్టం తెలిసినాడు. కాబట్టి మా ప్రతి బూత్ అధ్యక్షునికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, మీరు దావతికి పిలిస్తే రాలేదని బాధపడకూడదు. మీ కష్టం ఉన్న రోజు పిలిస్తే గంట సేపట్లో మీ ఇంటి ముందు